పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ రామ్జీ ఆయుర్వేద కాకినాడ. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ఈనాడు సిద్ధ వైద్యం శీర్షికకు సంబంధించి ఒక ఎపిసోడ్లో ఎన్ని రకాలైనటువంటి చికిత్సలు చేయించుకోవాలో, ఎన్ని రకాల చికిత్సలు ఉన్నాయో, అలాగే సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే చికిత్సా విధానాలు అనేక రకాలు ఉన్నప్పటికీ సిద్ధులు చెప్పినటువంటి చికిత్సా విధానాలు అనేటువంటివి చాలా గొప్పవైనటువంటి ఫలితాన్ని ఇస్తాయనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయమే. పర్టికులర్గా సిద్ధ వైద్యం ఒక్కసారి వాడితే, ప్రముఖమైనటువంటి ఆయుర్వేద వైద్యం ఒకసారి వాడితే ఎటువంటి మొండి రోగమైనా సమూలంగా నాశనం అవుతుంది. ఎటువంటి కఠినమైనటువంటి వ్యాధి అయినప్పటికీ శరీరంలో నుంచి సులభంగా చాలా తక్కువ సమయంలో తగ్గించే సామర్థ్యం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యులు, సిద్ధ వైద్యులు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. సిద్ధ వైద్యము అనేటువంటి శీర్షికల్లోనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలని ప్రముఖంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే సిద్ధ వైద్యము, ఆయుర్వేద వైద్యం అనేటువంటి రెండు కళ్ళు. భారతదేశంలో పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో వైద్య విధానాలు అనేటువంటి వాటిల్లో ప్రముఖంగా వినిపించేటువంటి వైద్యాలు సిద్ధ వైద్యము, ఆయుర్వేద వైద్యము, రసవైద్యం అనేటువంటిది. సో ఈ మూడు రకాల వైద్యాలు కూడా పరిపూర్ణత కలిగినటువంటి వైద్యుడు దొరకడం అనేటువంటిది అరుదుగా జరుగుతుంటుంది. ఒక్కొక్క వైద్యుడు అంటే సిద్ధ వైద్యంలోని వైద్యుడు, ఆయుర్వేద వైద్యంలోని వైద్యుడు, రసశాస్త్రము తెలిసినటువంటి రసవైద్యుడు, పర్టికులర్గా ఈయన్నే పాషాణ వైద్యులను కూడా పిలుచుకునేటువంటి వారు ఉన్నారు. వీరు దొరకడం అనేటువంటిది అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యము అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథంలో చెప్పబడింది. అంటే సిద్ధులు కనిపించడము అంటే మన కర్మ పోవడమే కదా. కర్మని తప్పించేటువంటి వాడు గురువు సమానుడే కదా. ఆ గురువే సాక్షాత్ పరబ్రహ్మము కదా. మరి అటువంటి గురువు యొక్క కరుణా కటాక్షములు మనకి లభ్యము కావాలి అంటే మనం ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. అంటే వ్యాధి ఉందని వైద్యుడి దగ్గరికి వెళ్ళడం ఒకటి, వ్యాధిని తగ్గిస్తాను లేదా తగ్గించగలను, తగ్గించాలి అనేటువంటి కాంక్షతో మన దగ్గరికి వచ్చి మనకి స్వస్థత చేకూర్చేటువంటి సిద్ధుడు కానీ, వైద్యుడు కానీ, పాషాణ వైద్యుడు కానీ దొరకడం అత్యంత దుర్లభం. ఎప్పుడైనా అటువంటి వారు దర్శించినప్పుడు లేదా అటువంటి వారిని మనం దర్శించినప్పుడు వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేయండి. దానితోనే వారు తృప్తిపడి మన యొక్క శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆత్మపరమైనటువంటి అనారోగ్యాన్ని వారు ఖచ్చితంగా రూపుమాపగలుగుతారు. అంటే శారీరకంగా ఉండేటువంటి వాటిని రోగాలు, శారీరక రోగాలని, మానసికంగా ఉండేటువంటి రోగాలు మానసిక రోగాలు అంటారు. మరి ఆత్మపరమైనటువంటి రోగాన్నే కర్మ అని, కాంక్ష అని, అహంకారం అనేటువంటి పేర్లతోనూ, అజ్ఞానము అనేటువంటి పేర్లతోనూ పిలవడం సర్వసామాన్యం. కాబట్టి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి వికారాలకి అంటే రోగాలకి వైద్యము ఎవరైనా చేయొచ్చు. కానీ ఆత్మపరంగా కూడా వైద్యం చేయాలని అనిపించినప్పుడు సర్వే సర్వత్రా నాకు తెలిసినటువంటి వైద్య విధానాలలో సిద్ధ వైద్యం అనేటువంటిది అపూర్వమైనటువంటి వైద్యం. ఇంతటి గొప్ప వైద్య విధానము అనేటువంటిది సృష్టిలోనే లేదని శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా సిద్ధ వైద్య గ్రంథాల్లో రాయబడి ఉంది. అంటే అత్యంత రహస్యమైనటువంటిది, కొంచెం మోతాదులోనే అద్భుత ఫలితాలు ఇవ్వగలిగేటువంటి ఒక మంత్రము, తంత్రము, ఔషధము, చిట్కా
జపము, తపము, హోమము, బలి అనేటువంటివన్నీ కూడా కేవలము సిద్ధ వైద్య గ్రంథాలలోనే కోకొల్లలుగా పార్వతీ పరమేశ్వర తంత్రం కింద రాయడం జరిగింది. అది చదువుకునేటువంటి సిద్ధులు, అది నేర్చుకునేటువంటి సిద్ధులు వాటిల్ని ప్రజా ఉపయోగార్థము ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారు అనేక మందిని పరీక్షించి అన్ని రకాల పరీక్షలలోనూ విజయం సాధించినటువంటి వారు, పరహితము కోరేటువంటి వారు, నీతి నియమాలకు కట్టుబడి ఉండేటువంటి వారికి మాత్రమే సిద్ధ వైద్యాన్ని నేర్పడం అనేటువంటిది జరిగింది. అలా నేర్చుకునేటువంటి సిద్ధ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు వంశపారంపర్యంగా సిద్ధ వైద్యం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి తాత తండ్రులు చేసుకునేటువంటి పుణ్యం వల్ల ఈరోజు మేము సిద్ధ వైద్యం చేసేటువంటి కుటుంబం వారము అనుకునేటువంటి స్థితి వారికి ఏర్పడింది. అదేవిధంగా ఆయుర్వేద వైద్యం కూడా. ఏది ఏమైనప్పటికీ మనిషిని శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని కల్పించడం ఎలాగా అంటే, శాశ్వతమైనటువంటి ఆరోగ్యము అంటే అక్కడ అర్థం ఏమిటంటే మంచిదైనటువంటి ఆరోగ్యము, పర్టికులర్గా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు కూడా పరిపూర్ణమైనటువంటి కోఆర్డినేషన్లో ఉండటమే ఆరోగ్యం. ఇటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియలు రసాయన వాజీకరణలు అనేటువంటి పేర్లతో మనకి అనేక రకాలైనటువంటి రసాయనాలని మనకి సిద్ధ వైద్యంలో చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈనాటి మన ఎపిసోడులో పుంసత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఔషధాలని, పర్టికులర్గా వెజిటేరియన్ అంటే శాకాహారం తినేటువంటి వారికి కలిగినటువంటి రోగాల యొక్క ప్రమేయం చేత, శారీరక దౌర్బల్యం చేత కలిగినటువంటి పుంసత్వానికి ఈరోజు కొన్ని రకాలైనటువంటి చిట్కాలను, అలాగే కొన్ని రకాలైనటువంటి మందుల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రితం ఎపిసోడులో అంటే ఇంతకుముందు చేసినటువంటి ఒక ఎపిసోడులో నేను వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళలో కలిగినటువంటి నపుంసకత్వానికి సంబంధించినటువంటి చిట్కాలని, వైద్యాలని, విశేషాలని కూడా చెప్పడం జరిగింది. మాంసాహారం తినేటువంటి వారు ఆ ఎపిసోడ్ చూసినట్లయితే మీకు కొంచెం అవగాహన కలుగుతుంది. దయచేసి మాంసాహారానికి సంబంధించినటువంటి ఆహారం తినేటువంటి వారు ఒకవేళ కనుక నపుంసకత్వం కలిగినప్పుడు నేను ఆ ఎపిసోడ్లో చెప్పినటువంటి మందుల్ని లేదా చిట్కాలను వాడుకున్నప్పుడు వారికి పరిపూర్ణమైనటువంటి పుంసత్వం కలుగుతుంది. ఈనాటి మన ఎపిసోడులో ముఖ్యంగా చెప్పుకునేటువంటిది ఏమిటంటే శాకాహారము తీసుకునేటువంటి వారిలో కలిగేటువంటి నపుంసకత్వాన్ని ప్రాళదోలేటువంటి కొన్ని రకాల చిట్కాల గురించి, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల గురించి, కొన్ని రకాలైనటువంటి వ్యాయామాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మేహ సంబంధమైనటువంటి రోగాలు కలిగినటువంటి వారు, పర్టికులర్గా మధుమేహం లాంటి రోగాలు కలిగినటువంటి వారు, వస్తి అంటే మూత్ర సంబంధమైనటువంటి రోగాలలో అతిమూత్రము, మధుమూత్రము లాంటి రోగాలు కలిగినటువంటి వారికి పుంసత్వం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. లేదా అకారణంగా వీర్యం స్ఖలనం అవుతుంది, అంటే వెంటనే వారి యొక్క వీర్య పటుత్వం అనేటువంటి తగ్గిపోతుంది. లేదా వారికి ఆనందం కలిగేటువంటి సమయంలో అంగము మెత్తబడిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇటువంటి వారికి సంసారంలో సుఖం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. బీపీ, షుగరు అనేటువంటివి నార్మల్గా ఉండేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి చిట్కాలను వాడుకున్నట్లయితే ఇంకొంచెం వారికి బలం కలిగి దారుఢ్యం కలుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మధుమేహం వల్ల కలిగినటువంటి నపుంసకత్వానికి సిద్ధ మకరధ్వజం అనేటువంటి దాన్ని చాతుర్జాతకాల అనుపానంతో వాడుకున్నట్లయితే అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం.
ఈ సిద్ధమకర ధ్వజాన్ని వారి యొక్క వయసుని లేదా వారి యొక్క శారీరక బలాన్ని అనుసరించి వారు ఏ విధంగా వాడుకోవాలనేటువంటిది మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధుని కానీ లేకపోతే ఆయుర్వేద వైద్యుని కానీ సంప్రదించినప్పుడు ఆ విషయాలన్నీ మీకు సుస్పష్టంగా తెలుస్తాయి. అలాగే రోజు ఒక అరటిపండు ఉదయం తింటూ ఎలా తినాలి అంటే రాత్రి మిగిల్చినటువంటి చల్దన్నం ఏదైతే ఉందో ఆ చల్దన్నంలో అరటిపండు రోజు తింటూ ఉన్నట్లయితే, అంటే రోజుకో చక్కెరకేళి అరటిపండు చల్దన్నములో నంజుకుని తింటూ ఉన్నట్లయితే వారికి విపరీతమైనటువంటి పుంసత్వం కలుగుతుంది, వీర్య పటుత్వం కలుగుతుంది. ఇలా చేసిన వాళ్ళు మధ్యాహ్నము స్నాక్స్ కింద అంజీర పండు కనుక తిన్నారనుకోండి, వారికి ఇంకా ఎక్కువైనటువంటి ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయితే శారీరక బలం లేకుండా నరాల యొక్క పటుత్వం లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి రోజు 2 ఖర్జూరపు గింజలు తీసుకున్నట్లయితే అపారమైనటువంటి పుంసత్వం కలుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఖర్జూరపు కాయల్ని ముందుగా శుద్ధి చేసుకుని, ఎండు ఖర్జూరపు కాయలు పర్టికులర్గా జ్ఞాపించుకోండి, పచ్చిదైనటువంటి ఖర్జూరం కాదు, ఎండు ఖర్జూరపు కాయలను తీసుకుని దాంట్లో ఉండేటువంటి గింజను ముందు తీసేయాలి. ఆ తీసిన తర్వాత దాని లోపల శుద్ధమైనటువంటి గుగ్గిలాన్ని కానీ లేదా శుద్ధమైనటువంటి అశ్వగంధ చూర్ణాన్ని కానీ వామును కానీ అందులో పెట్టి శుభ్రంగా ఒక తాడుతో శుభ్రంగా గట్టిగా కట్టేయాలి. కట్టిన తర్వాత దాన్ని ఒక గాజు గిన్నెలో తీసుకుని, అంటే రోజుకొక 3 గాజు గిన్నెలో తీసుకుని ఆ ఖర్జూరపు కాయలు ములిగేలాగా తేనె వేసి రాత్రి 8 గంటల ప్రాంతంలో పెట్టి ఉదయము దంతధావనం అయిపోయిన తర్వాత దాదాపు 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ జాయిగా నవ్వులుతూ కనుక తిన్నట్లయితే అపారమైనటువంటి వీర్యపటుత్వం అనేటువంటిది కలుగుతుంది. అంటే నరాల సంబంధంగా కనుక వీర్యపటుత్వం తగ్గినట్లయితే ఈ ప్రక్రియ వాడుకోండి. ఇంకొకటి, నిద్రలేమి వల్ల, అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల కనుక పుంసత్వం కనుక తగ్గినట్లయితే, అంటే నపుంసకత్వం పెరిగినట్లయితే వారు రోజు అశ్వగంధ చూర్ణము మరియు నేలతాడి చూర్ణము ఈ రెండింటినీ కూడా సమభాగాలుగా కలిపి ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ రాత్రి పడుకునేటప్పుడు రోజు వాడుతున్నట్లయితే కొన్ని రోజుల్లోనే వారికి నిద్రలేమి వల్ల కలిగినటువంటి నపుంసకత్వం తగ్గుతుంది. ఏ వ్యక్తికైతే శుక్రము లేకపోవడం వల్ల నపుంసకత్వం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి కోకిలాక్ష లేదా గొబ్బి గింజలు అని దొరుకుతాయి మనకి. ఈ ముళ్ళ గొబ్బి గింజలు లేదా గొబ్బి గింజల యొక్క చూర్ణాన్ని చాతుర్జాతకాలతో కలిపి రాత్రి పడుకునే ముందు ఆవు పాలతో కనుక తీసుకున్నట్లయితే అపారమైనటువంటి వీర్య శక్తి కలుగుతుంది. ఎటువంటి శక్తి? శుక్రముతో కూడినటువంటి శక్తి కలుగుతుంది. మరి ఆహారములో ఇందాక నేను చెప్పినట్టు అరటికాయ తింటూ ఎవరైతే పచ్చి శనగలని వేయించుకుని కానీ లేదా కొద్ది రకం పోపు పెట్టుకుని రోజు కనుక ఒక గుప్పిడి కనుక పచ్చి శనగలు తిన్నట్లయితే వారికి కూడా శారీర దౌర్బల్యం వల్ల కలిగినటువంటి వికారాలు తగ్గి బలం పెరిగి పుంసత్వం అనేటువంటిది పెరుగుతుంది. ఏ వ్యక్తి అయితే పుంసత్వం తగ్గి ఉంటుందో, అంటే ధ్వజభంగం కలిగి ఉంటుందో, ఆ వ్యక్తి ముల్లంగి గడ్డల యొక్క కూరని రోజు కనుక తిన్నట్లయితే, దీంతో తినాలి, అందులో కొద్దిగా వాము వేసి ముల్లంగి గడ్డల యొక్క కూరని, అంటే దాని వేపుడి కింద కానీ లేదా కూర కింద కానీ పులుసు కింద కానీ అలాగే సాంబార్లో కానీ వేసుకుని
అందులో చూపాటి వాము కూడా వేసి ఒక చారు కిందో కూర కిందో లేకపోతే ఒక వేపుడు కిందో కనుక తయారు చేసుకుంటూ వాడినట్లయితే వారికి ధ్వజభంగం వల్ల కలిగినటువంటి, అంటే ధ్వజభంగము అంటే సంగమం చేసేటప్పుడు అకస్మాత్తుగా వారి యొక్క ఉద్రేకత్వం అనేటువంటిది తగ్గిపోతుంది. అలా తగ్గిపోకుండా ఉండటానికి ఈ ముల్లంగితో చేసినటువంటి ఈ కూర చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. కాబట్టి మనం ఒక కూర గురించి చెప్పుకున్నాము, అలాగే ఒక కాయగూర, ఒక ఫ్రూట్ గురించి చెప్పుకున్నాము, అలాగే కాయలో ఉండే గింజల గురించి, నీరుగొబ్బ గింజలు లాంటి గింజల గురించి చెప్పుకున్నాము, అలాగే వేరు. దేనిలో వీర్యవృద్ధికరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో, పుంసత్వాన్ని పెంచేటువంటి గుణాలు ఉన్నాయో అటువంటి వాటిల్ని మన సిద్ధులు ఏనాడో వారు గుర్తించడం జరిగింది. ఎవరికైతే వాచాలత్వం లేకుండా, పుంసత్వము లేకుండా ఉంటుందో వారు వసచూర్ణాన్ని తేనెతో తీసుకున్నట్లయితే వాచాలత్వం కలుగుతుంది, పుంసత్వం కూడా కలుగుతుంది. అంటే మగతనం పెరుగుతుంది, మాట్లాడేటువంటి స్థితి కలుగుతుంది. చాలామందికి మాట్లాడేటప్పుడు వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, మాట్లాడవలసిన విషయాన్ని పరిపూర్ణంగా మాట్లాడలేము. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రతి అనేటువంటిది స్త్రీ పురుషుల మధ్య యొక్క సంయోగం. వీరు ఎవరైతే ఉన్నారో వారు అదట వారిని ప్రేరేపించటము, అంటే ఎదుటి వారిని ప్రేరేపించడం చేత వారు కూడా ఉద్రిక్తమయ్యి ఈ యొక్క సాంసారిక కార్యక్రమంలో వారు ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. ఎవరికైతే చెప్పేటువంటి సామర్థ్యం కలుగుతుందో, నాకు ఇది కావాలని చెప్తేనే కదా ఎవరైనా చేస్తారు, అడగందే అమ్మైనా పెట్టదు, ఆలెందుకు పెడుతుంది, ఆలి అడిగినా పెట్టదేమో. సరే, ఆలిని అడిగితే పెట్టుతుందో పెడుతో తర్వాత విషయం, ముందు అడగాలి కదా. అలాగా చెప్పలేనటువంటి స్థితిలో ఉండి నపుంసకత్వం కలిగినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఔషధము వసగంధము, తేనెతో గంధం తీసి వారానికి ఒకసారి కనుక బఠానీ గింజ మోతాదు కనుక తీసుకున్నట్లయితే అపారమైనటువంటి వీర్యవృద్ధి కలుగుతుంది. తమలపాకులో చాతుర్జాతకాల యొక్క చూర్ణాన్ని వేసి భోజనం చేసిన తర్వాత ఏ వ్యక్తి అయితే నములుతూ ఉంటాడో ఆ వ్యక్తికి అపారమైనటువంటి స్త్రీ వ్యామోహం కలుగుతుంది, కామోద్రేకం కలుగుతుంది. ఇందులో ఎంత మాత్రము సందేహం లేదు. ఈ మధ్యకాలంలో చాలామందికి డయాబెటీస్ వ్యాధి వల్ల స్త్రీ యందు ఆసక్తి ఉండదు, అనురాగం కూడా ఉండదు. అటువంటి వారికి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మూలిక యొక్క విశేషాలు ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, ఆషాఢ మాసంలో నేరేడు పండ్లు గనక రెగ్యులర్గా తిన్నారనుకోండి, ఇది షుగర్ తగ్గడానికి ఉపయోగపడుతుంది, అతిమూత్రం తగ్గడానికి ఉపయోగపడుతుంది, శరీరం లోపల ఉండేటువంటి అలసర్లు తగ్గడానికి ఉపయోగపడుతుంది, క్రిమిదోషహరిగా ఉపయోగపడుతుంది, పెట్టుమందులు లాంటివి పెట్టడం వల్ల కలిగినటువంటి వికారాలకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాకుండా అపక్వమైనటువంటి భస్మాలు తీసుకోవడం వల్ల కలిగినటువంటి వికారాలకు కూడా ఈ నేరేడు పండు పనిచేస్తుంది. ఇంకొక గొప్ప ఉపయోగం ఏమిటో తెలుసండి, ఆషాఢ మాసంలో ఏ వ్యక్తి అయితే గుప్పుడు నేరేడుకాయలు తింటాడో ఆ వ్యక్తి యొక్క కడుపులో కేశాలు అనేటువంటివి భస్మం అయిపోతాయండి. అంటే మనం భోజనం చేస్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు మన తలలో ఉండేటువంటి వెంట్రుకలు తెలుసో తెలియకో అన్నంలో ఉంచి కడుపులోకి వెళ్ళిపోతాయి చాలామందికి. అలా వెళ్ళిపోయినప్పుడు సాధారణంగా అవి ఏ యాసిడ్లకి లొంగవు. కానీ నేరేడు పండుని కనుక ఆషాఢ మాసంలో తీసుకున్నట్లయితే 1 సంవత్సర కాలంలో ఎంతైతే మనం ఈ కేశాలు తింటామో, అంటే తెలుసో తెలియకో అవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే మొటమాయం అయిపోతాయి. మలం ద్వారా అవి బయటకు వచ్చేస్తాయి. అంటే వేస్ట్ మెటీరియల్ని కూడా అది తగ్గించగలదు, డయాబెటీస్ని కూడా అదుపులో చేయగలిగినటువంటి ఈ నేరేడు పండు పుంసత్వాన్ని పెంచడానికి అద్భుతమైనటువంటి ఔషధం.
అలాగే టీ తాగేటువంటి వారు, అంటే టీ వ్యసనంగా ఉండేటువంటి వారు, పర్టికులర్గా మధుమేహంతో బాధపడేటువంటి వారికి ఎక్కువగా కామోద్రేకం కలగాలి అని అనుకుంటే కనుక దాల్చిన చెక్కతో తయారు చేసినటువంటి టీని రెగ్యులర్గా కనుక తాగినట్లయితే మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా నరాల పటుత్వం పెరిగి నపుంసకత్వం తగ్గి పుంసత్వం పెరిగి కామోద్రిక్తుడయ్యి స్త్రీతో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఇదివరకు కాలంలో కేవలము ధర్మపత్నితో మాత్రమే రతి అనేటువంటిది మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయం. కానీ ఈనాడు విషయ వాసనలు పెరిగిపోవడం చేత అనేక మందితో సాంసారికము చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు తర్వాత జన్మలో మేహ రోగుల కింద అవుతారని సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది. అంటే షుగర్ రావడానికి ప్రధాన కారణము, కుష్ఠవ్యాధి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే అధికంగా స్త్రీ సంయోగము ఇష్టం వచ్చిన వాళ్ళతో సంయోగాలు చేస్తే గుహ్య సంబంధమైన రోగాలతో పాటు మేహ సంబంధమైనటువంటి రోగాలు కలుగుతాయని, అది తరతరాలుగా వారి వంశంలో కంటిన్యూషన్ జరుగుతుందని సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది. కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా కేవలము ఏకపత్ని వ్రతుడుగా ఉండి తను ఇష్టపడినటువంటి ఒకే ఒక్క స్త్రీ అయినటువంటి భార్యతో మాత్రమే, అలాగే భార్య కూడా పురుషుడితో మాత్రమే, తన భర్తతో మాత్రమే సంయోగము చేయాలనేటువంటిది భారతీయ సంప్రదాయము. ఎందుకనంటే ఇరువురు కూడా సమిష్టిగా నమ్మకంతో చేసుకునేటువంటి ఈ సాంసారికములో అపవాదులు, అపనిందలు, అపనమ్మకాలు అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. సంసారం అనేటువంటిది ఆనందకరమైనటువంటి పరిస్థితే కానీ అవసరానికి మాత్రము కామము ప్రదర్శించరాదు అనేటువంటిది చాణక్యుడు చెప్పినటువంటిది, అలాగే మనుధర్మశాస్త్రంలో కూడా చెప్పబడినటువంటి విషయం. చిట్ట చివరగా అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చిరు చిట్కాని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే ఇదివరకు కాలంలో హిందూ సాంప్రదాయంలో మినప సున్నుండలు చేసేవారు. మినప సున్నుండలు లేదా మినుములతో చేసినటువంటి పదార్థాల వల్ల విపరీతమైనటువంటి పుంసత్వం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి బెల్లంతో చేసినటువంటిది, అందులో కాస్త నెయ్యి వేసినటువంటి మినప సున్నుండల వల్ల విపరీతమైనటువంటి కామోద్రేకం కలుగుతుంది. ఇది షుగర్ పేషెంట్లు వాడకూడదు. కాబట్టి దాన్ని మిగతా వాళ్ళందరూ వాడుకున్నట్లయితే నపుంసకత్వం అనేటువంటిది సమూలంగా తినేటువంటి ఆహార పదార్థాల్లో తగ్గుతుంది, అలాగే మెటల్స్ మినరల్స్లో కూడా తగ్గుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు మాంసాహారము నపుంసకత్వము అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడులో పర్టికులర్గా చెప్పడం జరిగింది. దయచేసి దాన్ని ఒకసారి చూచి మీకు ఏది అనువుగా ఉందో, ఏది అవసరమో, ఏది పడుతుందని మీరు అనుకుంటున్నారో దాన్ని దగ్గరలో ఉండేటువంటి ఒక సిద్ధ వైద్యుని కానీ ఆయుర్వేద వైద్యుని కానీ సంప్రదించి ఆ ఔషధాన్ని కానీ ఆహారాన్ని కానీ నియమిత ప్రకారం గనక వాడినట్లయితే సిద్ధులు చెప్పినట్టుగా మనకి పుంసత్వం అనేటువంటిది కలుగుతుంది, నపుంసకత్వం అనేటువంటిది దాదాపుగా పోతుంది అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయం. అతి సర్వత్రా వర్జయేత్. కాబట్టి వీర్యాన్ని పదిలంగా ఉంచుకోండి, ఓజస్సును పెంచుకోండి, 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో ఉండాలనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి విషయం. సిద్ధుల్ని మనసా వాచ కర్మణ నేను ప్రార్థిస్తూ మీ అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం. నమస్కారం.